కామెంట్ చేసింది. చేసి ఇది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ ఫండమెంటల్ రైట్స్ అని కూడా చెప్పింది. వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పడమే కాకుండా ఒక్కసారి బ్రీఫ్గా ఈ ఉమాదేవి కేసులో చెప్పింది ఏంటంటే, ఇది ఇందా మనం మాట్లాడుకున్న సెక్రటరీ స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో, పైగా ఇది దుసభ్యాసనం బెంచో లేకపోతే ఇట్లా కాదు చేసింది. చీఫ్ జస్టిస్ ఆయన ఎవరు, వైకే సబర్వాలు, జస్టిస్ సికే ఠక్కరు, జస్టిస్ పికే బాలసుబ్రహ్మణ్యం, జస్టిస్ ఎస్బి సిన్హా, జస్టిస్ హెచ్ఎస్ బేడి, వీళ్ళందరూ కలిసి ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇక్కడ ఏమన్నారంటే, ప్రభుత్వాలు టెంపరరీ కాంట్రాక్ట్ డైలీ వేజ్ ఉద్యోగులను నియమించేది. అయితే వాళ్ళు ఇక్కడ కావాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ జాబ్స్ మీరు ఏదో వాళ్ళని ఉపయోగించుకొని తీసిపడేయటానికి కాదు అని చాలా స్పష్టంగా చెప్పిందండి. చెప్తా వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఏమని, 10 సంవత్సరాలకు పైగా పనిచేసిన ఉద్యోగులు, ఇది ప్రతి టెంపరరీ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగ సంఘాలు కానీ వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి పాయింట్స్ అండి. ఇది 10 సంవత్సరాలకు పైగా పనిచేసిన ఉద్యోగులపై ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది వారు లాంగ్ సర్వీస్ చేసి ఉంటే, శాంక్షన్డ్ పోస్టుల్లో పనిచేసి ఉంటే, పూర్తిగా అది ఇల్లీగల్ అపాయింట్మెంట్ కాకపోతే, అంటే బ్యాక్డోర్ అపాయింట్మెంట్ కాకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక స్పెషల్ స్కీమ్ ద్వారా రెగ్యులరైజ్ చేయాలి అనేటువంటిది చెప్పింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, సానుకూలంగా ఉన్న సీఎం అయితే వింటున్నాడు, లేకపోతే గైదవట్లా. కానీ ఇప్పుడు ఇది కోర్టు ఇచ్చినటువంటి ఇది కాబట్టి ఇది డెఫినెట్గా మ్యాండేట్ అండి. అయితే ఇక్కడే సుప్రీంకోర్టు ఇంకో పాయింట్ కూడా చెప్పింది ఏంటంటే, ఎవరు బ్యాక్డోర్ నుంచి వచ్చారో తర్వాత వాళ్ళని ఆటోమేటిక్గా ఇంతకాలం చేశారు కాబట్టి పర్మిట్ చేయలేదు అంటే, దెర్ ఇస్ అ ప్రొసీజర్, యూ హ్యావ్ టు ఫాలో దట్ ప్రొసీజర్ అనేటువంటిది చెప్పింది. చెప్తూనే ఇందా చెప్పినట్టు ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 16 దాని ప్రకారంగా పబ్లిక్ నోటిఫికేషను, ఈక్వల్ ఆపర్చునిటీ, ఫెయిర్ కాంపిటీషను ఇవి ఉండాలి. ఇవి కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పిందండి. అందుకని ఇది చాలా వాల్యుబుల్. కాబట్టి ఇప్పుడు యూనియన్ లీడర్స్ ఏం చేయాలంటే, బేసింగ్ ఆన్ దిస్ జడ్జిమెంట్ దే కెన్ డిమాండ్ ద గవర్నమెంట్. ఇప్పుడు దే ఆర్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్. అయ్యా మీరు చేయండి పాపం, వీళ్ళు ఎంతకాలం చేస్తున్నారని. అది కాదు, ఇప్పుడు నౌ దే కెన్ డిమాండ్. అందుకని ఎవరెవరు ఎక్కడ ఎంతకాలం చేశారనేటువంటిది తెలుసుకొని వాళ్ళకు పర్మనెంట్ చేయకపోయినట్లయితే పర్మనెంట్ చేయించడం కోసం చేసినటువంటి ఇది. ఇక్కడ ఉమాదేవి కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ అనేటువంటి కామెంట్ కూడా చేసిందండి ఆవిడ కేసులో. సో ప్రభుత్వాలు డికేడ్స్ టుగెదర్ పనిచేయించుకొని వాళ్ళని ఈ రకంగా ఎక్స్ప్లాయిట్ చేయటం అనేటువంటిది పూర్తిగా ఇల్లీగల్ అని చెప్పి చెప్తుంది. సో అది మరి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇష్యూ. సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు, సార్ నాకు డౌట్ సార్, ఇప్పుడు సరే సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది బ్యాక్డోర్ ఉద్యోగాలను శాశ్వతం చేయలేము, పర్మనెంట్ చేయలేము అని. అసలు ఉద్యోగ సంఘాలు డిమాండ్లో అసలు రిక్రూట్మెంట్సే, బ్యాక్డోర్ రిక్రూట్మెంట్స్ జరగకుండా ఆపేటువంటి వ్యవస్థ ఏమి లేదా? అసలుకి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయండి అని ప్రతిసారి ఎంప్లాయీస్ డిమాండ్ లో ఒక డిమాండ్ ఉంటుంది. దాని మీద రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తారండి. అసలు ఆ సిస్టమే వద్దు అని. ఎందుకంటే ఉన్న వాళ్ళనే మీరు సరిగ్గా రెగ్యులరైజ్ చేయట్లేదు, వాళ్ళని సరిగ్గా చూడట్లేదు, వాళ్ళకు జీతాలు పెంచరు, వాళ్ళకు పిఆర్సీ కన్సిడర్ చేయరు, సకాలంలో శాలరీస్ కూడా పే చేయరు. అదే చెప్పుకుంటూ పోతే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ జీతాలు 1వ తారీఖు ఇవ్వక 2 నెలలు 3 నెలలు 6 నెలలు సంవత్సరాలు కూడా పోయినాయి ఇంతకు ముందు. ఆ సిస్టంలో చిన్న తరగతి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దళారీ వ్యవస్థను తీసేసేసి ఒక అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పరిచి గవర్నమెంట్ ద్వారానే అక్కడ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళకు అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకుని 1వ తారీఖు జీతాలు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అయితే దాన్ని తీసేసేదానికి కూడా ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ అయితేనేంటి, అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా కొంతమందిని ఆ సిస్టమ్ లేకుండా డైరెక్ట్గా ఒక పేపర్లో ఒక యాడ్ ఇచ్చేది, ఇలా కావాల్సిన వాళ్ళు దాంట్లో పెట్టుకోవచ్చు అనే ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా మీరు అన్నట్టు అవన్నీ కూడా చేయకుండా దాన్ని అడ్డుకోలేము. ఎట్లా అడ్డుకుంటాము? వీళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మనుషుల్ని దాంట్లో ఇన్కార్పొరేట్ చేయడానికి, లేకపోతే డబ్బులు జోబీలు నింపుకునేదానికి వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ రోజున మొత్తం కూడా లాస్ట్ 5 years లో మొత్తం కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా చేస్తే ఆ కార్పొరేషన్ తీసేయాలని చెప్పేసి దాని మీద కూడా ఒక కమిటీ వేసి ఎగ్జామిన్ చేపిస్తున్నారు.
అది తీయకముందే, దాని రిపోర్ట్ రాకముందే వీళ్ళు దాన్ని పక్కన పెట్టేసి పేపర్ యాడ్స్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు నింపుకుంటున్నారు. ఎవరు దాన్ని ఎదుర్కొంటారు? రావాల్సినటువంటి హామీలు ఇచ్చి ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి రాయితీలు రోజు చూస్తుంటే 40,000 కోట్ల రూపాయల పైగా ఉద్యోగులకి మరి బకాయిలు ఇవ్వాలా? మేము వచ్చిన తర్వాత పిఆర్సీ ఇమీడియట్ గా ఇస్తామన్నారు, మధ్యంతర భృతిని ఇమీడియట్ గా మేము వచ్చిన తర్వాత ఇస్తామన్నారు. ఇలాంటి అన్ని కూడా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 10 మేనిఫెస్టోలో 10 పాయింట్లు ఉద్యోగస్తులకు సంబంధించి పెట్టారండి. 1వ తారీఖున జీతాలు ఇస్తామంటారు కానీ 12వ తారీఖు వచ్చినా కూడా జీతాలు ఇవ్వట్లా. అదే సార్, ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఎలక్షన్స్ టైంలో ఓట్ల కోసం మాటలు చెప్తున్నారు తప్ప వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడంలో ఉద్యోగులు చాలా ప్రముఖ పాత్ర వహించారు అనేటువంటిది మొన్న జరిగిన ఎలక్షన్స్ లో చెప్పారు కదా. ఎందుకనంటే అప్పుడు జీతాలు సకాలంలో ఇవ్వలేదు అది ఇది అని. మరి ఇప్పుడు వస్తున్నాయా జీతాలు సకాలంలో వస్తున్నాయా? హామీలు నెరవేర్చారా? ఈ రోజున ఉద్యోగస్తులందరూ కూడా పెన్షనర్స్ అందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఆనాడు మరి ఈయన ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 20% అయ్యారు ప్రకటించడానికే ఆయన ఇవ్వలేదు. ప్రకటించి చాలా బలవంతంగా ప్రకటించి చేసుకున్నాం మేము. అది కూడా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఇచ్చేటట్టు ఆయన జీవో ఇవ్వడం జరిగింది. అయితే దానికి కాదని చెప్పేసి 27% మరి అయ్యారు, నేను వస్తే ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే 27% ఇవ్వడం జరిగింది మాకు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా. అయితే కొన్ని ఈ కరోనా ఇవన్నీ కూడా కారణాలు ఉండడం మూలాన 27% అంటే అది ఫిట్మెంట్ అంత ఇవ్వలేము అని చెప్పేసి దాన్ని మరి ఒక 3% తగ్గించేసి ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు ఏంటంటే ఆల్రెడీ ఇస్తా ఉన్న దాన్ని తగ్గించారు కదా అని ఆలోచించారే తప్ప కరోనాలో మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థికంగా ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అనేది కొంతమంది తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నారు, కొంతమంది దాని గురించి ఆలోచించాల. అయితే ఆనాడు వీళ్ళందరూ చెప్పారు, ఈ రోజున మేము వస్తానే అయ్యారు మధ్యంతర పూర్తి అన్నాడు. వచ్చి ఏంటండి 2 ఏళ్ళు అవుతుంది, మధ్యంతర పూర్తి ఇచ్చాడా? ఉన్నటువంటి పేరు విభజన కమిషనర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నియమిస్తే ఆయన కూడా ఇంటికి పంపించేసి ఇంతవరకు పేరు విభజన కమిషన్ అపాయింటే చేయాల. ఎన్ని రోజులు డ్యూ ఉందంటే ఇప్పుడు మాకు దాదాపు 3 సంవత్సరాల నుంచి పేరు విభజన కమిషన్ డ్యూ ఉంది. ఇంకా 2 ఇయర్స్ అయిపోతుంది. ఎప్పుడు దాన్ని అపాయింట్ చేస్తారు? ఎప్పుడు ఆ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకుంటారు? దాన్ని ఇంప్లిమెంట్ చేసి అవి ఇస్తారు? దాని మాటే లేదు. ప్రతి ఉద్యోగికి రిటైర్ అయిన తర్వాత ఇమీడియట్ గా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్ల. జీతాలు 1వ తారీఖున పేరుకు చెప్తున్నారు కానీ 1వ తారీఖున కొంతమంది ఇచ్చి 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు ఇలా 12వ తారీఖు వరకు జీతాలు ఇచ్చుకుంటూ పోతున్నారండి రెగ్యులర్ ఉద్యోగస్తులకి. అదే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లకు వెళ్తే నెల 2 నెలలు అట్లా కూడా పెండింగ్ అయిపోతా ఉన్నాయి ఈ రోజున. అవన్నీ కూడా వాళ్ళు చెప్పట్ల. కానీ బయట మీటింగ్లలో ఏం చెప్పుకుంటారు, మేము ఉద్యోగస్తులకు 1వ తారీఖున జీతం ఇస్తామన్నాము, ఇస్తున్నాము అన్నీ చెప్పారు. మేము వస్తానే బకాయిలు చెల్లిస్తామన్నాము. అది మరి అదేమైంది? చెల్లించాలి కదా. అదే బకాయిలు చెల్లించట్లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీసిన స్థాయిలో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ని ఉద్యోగ సంఘాలు నిలదీయగలుగుతున్నాయా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అంతా కూడా టీచర్ సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. మొన్న కూడా 2-3 రోజుల గ్యాప్తో అన్ని కూడా అందరూ కూడా వస్తున్నారు. నిన్న కూడా మరి ఏపీ జేఏసీ కూడా ఏపీ ఎన్జిఓస్ రిప్రజెంట్ చేసి ఏపీ జేఏసీ కూడా వాళ్ళ పిఆర్సీ కమిషన్ ని ఇమీడియట్ గా చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా మరి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ప్రతి సంఘం కూడా అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఈ రోజున. ఎందుకంటే ఉద్యోగస్తులకి ఇంతో జీతం పెరిగేది ఓన్లీ పేరు విజన్ ద్వారానే పెరుగుతుంది. అలాంటిది పేరు విజను అపాయింట్ చేయట్లా. 4 డిఏలు పెండింగ్ ఉన్నాయండి ఈరోజు మాకు. 4 డిఏలు అంటే దాదాపు ఈయన వచ్చినటువంటి 2 సంవత్సరాల నుంచి 1 డిఏ కూడా, అంతకుముందు ఒకటి ఎలక్షన్ దీంట్లో పడి ఉండింది. అప్పుడు అందుకని 1/1/2024 నుంచి రావాల్సినటువంటి డిఏ ఒకటి అనౌన్స్ చేశాడు, అది ఇచ్చాడు. దాని అరియర్స్ మాకేం చెప్పాడు, దాని అరియర్స్ ని 3-4 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తారని చెప్పేసి మొన్న ఏప్రిల్ నెల జీతంతో పాటు ఒక 10% ఆ డిఏ అరియర్స్ ఇస్తారని చెప్పేసి జీవో కూడా ఇచ్చాడు.